ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారాలు చూపలేక పక్కదారి పట్టించడానికి ఇవాళ జనాభా పెంపుదల సంపద అనేటువంటి ఒక నినాదం తీసుకోవటం ఇది డైవర్షన్ టాక్టిక్స్ తప్ప ఇంకోటి కాదు. మామూలుగా కమ్యూనిస్టులుగా మేము మాట్లాడుతూ ఉంటాం. ఏ నినాదం వెనకాల ఏ వర్గ ప్రయోజనం దాగి ఉందో తెలుసుకోనంతకాలం మోసపోతూనే ఉంటాను. వర్గం అంటే మా దృష్టిలో బూర్జువాలు, పేదలు, కార్మికులు, ఇది వర్గం అంటే వాళ్ళ భాషలు మారిపోయినాయి కాబట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి నినాదం వెనకాల ఉద్దేశం చీప్ లేబర్ కావాలి. ఇవాళ కార్పొరేట్ సంస్థలకి జనం కావాలి, చౌకగా పనిచేసే జనం కావాలి. అందుకే కార్పొరేట్ ప్రయోజనాల కోసమే జనాభా పెంపుదల అనే నినాదాన్ని కూడా అందుకోవటం వెనకాల ఈ ప్రయోజనం కూడా దాగి ఉంది. అందుకే ఇవాళ ఉన్న సమస్యలకి ఆయన చెప్పే పరిష్కారానికి ఏమీ సంబంధం లేదు. అలాగే ఈరోజు అందరూ ఏం చెప్తున్నారు? టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది, రోజు ఉన్నటువంటి ఉద్యోగులందరినీ బడా కంపెనీలు అయినటువంటి మెటాతో సహా నిన్నే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరు పాపం ఇంటి దగ్గర నుంచి పనిచేయాలేమని అనుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కాదు, ఇంట్లోనే కూర్చోండిగా పనిలోంచి తీసేస్తున్నాం. నిన్నే సుమారు 11,000 మందిని వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో, ఇంక వర్క్ లేదు, హోమే దాంట్లో. ఇప్పుడు అసలు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనుషులతో అవసరం లేకుండానే అన్ని పనులు అయిపోయే స్థితి వస్తే ఉపాధిని కాపాడటం ఎలా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో జనాభాని పెంచండి అనే నినాదాలు ఇవ్వటం, ఒకవైపున ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వారిచ్చే నినాదం ముస్లిం జనాభా పెరుగుతోంది, హిందువుల జనాభా తగ్గుతోందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళ మతోన్మాద ఎజెండాని హిందువుల యొక్క సంఖ్య పెంచండి, హిందూ కుటుంబాలు ఎక్కువ కనండి అని వాళ్ళు పిలిపిస్తున్నారు. సరే, ఈయన మరి ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆ నినాదం ఈ నినాదం వేరువేరుగా ఉన్నా సందర్భం మాత్రం సమయం ఒకటే అయింది. మరి ఇటువంటి తరుణంలో ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని జనాభాని పెంచడం కాదు, ఉన్న జనాభాకి ఉపాధి కల్పించడం, ఉన్న జనాభాకి సదుపాయాలు పెంచడం, ఉన్న జనాభాకి సక్రమంగా వినియోగించుకోవటం, ఇది వాళ్ళు ఉన్నటువంటి అవసరం. దీన్ని ప్రభుత్వం చేయలేకపోతాం. ప్రపంచంలో జపాను, దక్షిణ కొరియాలో జనం తగ్గిపోతున్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం కూడా ఇక్కడ జనాభా నినాదం అని చెప్పేసి చెప్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఉపయోగం లేదు. అక్కడ సమస్యలు వేరు. ఇప్పుడు మన దగ్గర చెప్తున్నారు ఫర్టిలిటీ రేట్, జనాభా సాఫల్యత 2.1 ఉండాల్సింది, మన దగ్గర 1.4కి ఆంధ్రప్రదేశ్లో తగ్గింది అన్నారు. జపాన్లో కానీ కొరియాలో కానీ 0.5, 0.4, కొన్ని చోట్ల మైనస్లో కూడా వెళ్ళినాయి. అక్కడ పరిస్థితి వేరు. ఇందాకే చెప్పినట్టు మన తలసరి ఆదాయంలో 130, 140 స్థానంలో మనం ఉండి దీని గురించి మాట్లాడుకోవడం అర్ధరహితమైనటువంటి విషయం. తర్వాత ఈ మధ్య కొంతమంది లేవనెత్తుతున్న సమస్య ఏంటంటే ఇప్పుడు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలు 8-9 రాష్ట్రాలు సుమారుగా వాళ్ళ ఫర్టిలిటీ రేట్ 1.9 పైన ఇంకా అంతకంటే ఎక్కువగా ఉంది అని చెప్పేసి, బీహార్ అయితే 100 కంటే ఎక్కువగా ఉందని లెక్కలు చెప్తున్నారు. కాబట్టి మన పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి జనాభాను పెంచండి అని ఇంకొకళ్ళు చెప్పే స్లోగన్ దాని పరిష్కారం కాదు. పార్లమెంటులో మొన్న డీలిమిటేషన్తో ముడిపెట్టి మహిళా బిల్లును తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు
అనేక పక్షాలు వ్యతిరేకించి దాని రాజ్యాంగ సవరణ అడ్డుకున్నాయి. రేపు రాబోయే కాలంలో కూడా జనాభాని పెంచడం కాదు, రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గకుండా పోరాడటం అనేటువంటిది ఇవాళ దేశ అవసరం తప్ప సమస్యకి ఇది పరిష్కారం మాత్రం కాదు అనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే జనాభా పెరగడం గురించి ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్లోగన్ ఏమిటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించే కాదు ఆలోచించాల్సింది, ఈజ్ ఆఫ్ లివింగ్, జీవించే మార్గం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు 3 రోజుల నుంచి వార్తలు మీరు చూడండి. వడగాల్పులతో రోజుకి 20 మంది 30 మంది చచ్చిపోతున్నారు. మొన్న ఒక్క విజయవాడ నగరంలోనే వడగాల్పులు 10 మంది చనిపోయారు. 100 మంది చనిపోతే 10 మందే లెక్కలు వస్తాయి నిజంగా చెప్పాలంటే. వడగాల్పులకి జనం చచ్చిపోతా ఉంటే కాపాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉండి సంపద గురించి, ఉన్న జనం ఇంకా పెంచడం గురించి ఆలోచిస్తున్నాం. ఉన్నవాళ్ళు బతికే మార్గం ఏంటో ఆలోచన చేయండి. ఇందాక అందరూ చెప్పారు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, పుట్టినప్పుడే చనిపోయే వాళ్ళ సంఖ్య దేశంలో యావరేజ్లో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి 18, 19, 20 వరకు కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ఫాంట్ మార్టాలిటీ, పుట్టినప్పుడే పిల్లలు చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ. అటువంటి వాటిని తగ్గించుకొని ఎలా సోషల్ ఇండికేటర్స్, హెల్త్ ఇండికేటర్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వం అటువంటి అంశాల మీద చర్యలు తీసుకోకుండా దీన్ని కూడా ఒక రాజకీయ నినాదంగా ఇవ్వటమో, అలాగే మీరు ఈరోజు ఆలోచించాలి, ప్రభుత్వం 30,000, 40,000 కొత్త స్కీమ్ అనౌన్స్ చేయటం కాదు. ఇప్పటికి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6, 7, 10 ఏ సంక్షేమ పథకాలైతే ఇప్పుడు బతికున్నోళ్ళకి హామీ ఇచ్చారో, కొత్తగా పుట్టే వాళ్ళకి సంగతి హామీ కాదు, బతికున్నోళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయటం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పటికీ మరి మహిళలకి మీరు 30,000, 40,000 ఇస్తానన్నారు. ఆడబిడ్డ పథకం కింద ఇస్తాన డబ్బు 1,500 రూపాయలు ఏమైంది? నిరుద్యోగులకు ఇస్తానటువంటి 3,000 రూపాయల హామీ ఏమైంది? ఇటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నోళ్ళకి ఇవ్వటం కష్టం కాబట్టి తర్వాత పుట్టబోయే వాళ్ళకి హామీ ఇస్తే ఈ 3 ఏళ్ళు ఎట్లాగో 2 ఏళ్ళు అయిపోయింది. ఇక పుట్టేవాళ్ళు 3, 4 అంటే అది కూడా మళ్ళీ అమలు జరిగేది కూడా ఇప్పుడు కాదుగా. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే మళ్ళీ సంవత్సరం 2 ఏళ్ళకి ఎట్లాగో 3, 4 ముగ్గురిని నలుగురిని కొనేవాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో నువ్వు పిలిపించినంత మాత్రం చేత దాన్ని చూసి చేయరు. అందుకనే ఇటువంటి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టడం మంచిది. ఆఖరి ఇందాకే కాన్పుల సంగతి మాట్లాడారు. ఇక్కడేను సీప్లేన్ నీళ్ళలోంచి బయలుదేరి సీప్లేన్ శ్రీశైలం వరకు వెళ్ళటానికి టెక్నాలజీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ సరే నిన్న మొన్న పేపర్లో వచ్చినాయి. గిరిజన ప్రాంతాల్లో డోలీల్లో ఒక గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి రావాలంటే కిలోమీటర్లు మోసుకుని డోలీల్లో తీసుకొస్తున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ రోజున ఉంది. మీరు పుట్టుక సంపద గురించి మాట్లాడుతున్నారు, ఆసుపత్రికి వచ్చి కాన్పుకి తీసుకురావటానికి కూడా సౌకర్యం లేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు ఎక్కడ సంగతి అవసరంలా. విజయవాడలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు కూడా గర్భిణీ స్త్రీలకి ఒక బెడ్ మీద 3 పడుకుని వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. ఈ రోజుకి కూడా సిగ్గుపడాలి. గవర్నమెంట్ ఆసుపత్రులు ఇక్కడ విజయవాడ సంగతి మాట్లాడుతున్నాను, ఎక్కడ ట్రైబల్ ఏరియా గురించి మాట్లాడలా. మరి అటువంటి దగ్గర మీరు సౌకర్యాలు కల్పించేటువంటి పని, అటు ఆసుపత్రులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఇప్పుడు స్కూళ్ళు తెరుస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తోంది? తరగతి గదులు ప్రారంభించాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదంట. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పేదరిక నిర్మూలనకి P4. ఇప్పుడు మీరు బిల్డింగులు కడతారా, గది కడతారా, మీ పేరు పెడతామని అంటున్నారు. దాన ధర్మాలు చేసేవాళ్ళు తీసుకోండి, తప్పు కాదు. కానీ దాంతో ముడిపెట్టడం అంటే ఎవరన్నా రూముకి డబ్బులు ఇస్తేనే కట్టడం. ఉన్న పిల్లలకి క్లాసు రూములు లేవు, ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి మంచాలు లేవు, డాక్టర్లు లేరు. ఇవాళ ఇన్ని రకాలు ఉంటుంది. మందులు ఎట్లాగో అసలు లేకుండా పోయినాయి. ఈ సౌకర్యాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టకుండా మీరు ఇటువంటి నినాదాలు ఇవ్వటం అనేటువంటిది
ప్రజల్ని చేయటమే. ఇక చివరిలో నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. మహిళలంటే ఏంటి? పిల్లలు కనండి అంటే మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ పెంచండి అంటాం వేరు, మహిళల్ని పిల్లల్ని కనే యంత్రాల్లాగా చూసే ఆలోచన ధోరణే ప్రభుత్వాన్ని తప్పు. ఇది ఈ రోజున మనం ప్రశ్నించాల్సినటువంటిది. పిల్లలు కనే యంత్రాల్లాగా మహిళలను చూడటం అంటే మేము మహిళా బిల్లు, మహిళల గౌరవము మాటలు కాదు, మీ ఆచరణలో మీరు ఇచ్చే నినాదాలు మహిళలకి గౌరవం ఇవ్వటం కాదు, మహిళల హక్కును కూడా హరించటమే. అందుకే మీ రాజకీయ అవసరాల కోసం సంక్షేమం పేరుతో ప్రజల్లో భ్రమల్లో పెంచడానికి కూడా ఈ జనాభా విధానాన్ని వాడుకోవటం సరైంది కాదు. ఇప్పటికైనా మీరు దీన్ని పునరాలోచన చేయండి. ఉన్నటువంటి ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే మీద దాని మీద దృష్టి పెట్టండి. గతంలో ఏం చెప్పారు? సెంటు స్థలం ఇస్తా అన్నారు గత ప్రభుత్వం. మేము గెలిస్తే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూళ్ళలో 3 సెంట్లు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 4 పిల్లలు, భార్యాభర్త, 6 పిల్లలకు కావాల్సినటువంటి రావాలంటే ఇప్పుడు 2 పిల్లలు ఉంటేనే మీరు ఇచ్చిన ఒక గది ఎక్కడ? ఈ టిట్కో ఇళ్ళు కానీ కట్టినటువంటి కాలనీలు కానీ చూస్తే 4కి ఒక మంచం మీద 4 పడుకోవటానికి కూడా సరిపోయేటువంటి స్థితి లేదు. మీరు అందుకని మీ ప్లానింగ్, మీ సదుపాయాలు ఎలా ఉన్నాయో గృహ నిర్మాణ మొదలుకు అన్నీ ఉన్నాయి. అందుకే ఈ విషయంలో మహిళల్ని మీరు ఒక పిల్లలకనే యంత్రంలాగా చూసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. మీ ఆలోచన ద్వారా విరమించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అలాగే బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు వీరు హిందూ జనాభా పెంచండి అనే పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే రాజకీయాలు మీ ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి వారు చేస్తున్న ఈ తీరును కూడా మనందరం ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.